పసిబాలవైతే ఎత్తుకొందు మహాలక్ష్మి తల్లి పసిడి బుగ్గల పాల వెళ్ళి పువ్వులు పండ్లు తోరణములతో పాల వెళ్ళి కట్టిన వేదికపై కలహంస నడకలతోటి గల్లు గల్లుమని నడిచే తల్లి ఎట్లా నిన్నెత్తుకుందు మమ్మ మహాలక్ష్మి తల్లి ఎట్లా నిన్నెత్తుకుందు మమ్మ ఎట్లా నిన్నెత్తుకుందు ఆట్లాడే బాలవు నీవు ఇట్లా రమ్మన చూపిలిచి కోట్ల ధనమిచ్చే తల్లి ఎట్లా నిన్నెత్తుకుందు మమ్మ మహాలక్ష్మి తల్లి ఎట్లా నిన్నెత్తుకుందు మమ్మ. నవరాత్రుల్లో 5వ రోజు అమ్మవారు మహాలక్ష్మి అమ్మవారుగా భక్తులకి దర్శనమిస్తారు. లక్ష్మి అంటే ధనం ఒక్కటే కాదు, ఆరోగ్యము, ధైర్యము, సౌభాగ్యము, సంతోషము, సంతానము, సంపద అన్నీ కూడా లక్ష్మీ ప్రతిరూపాలే. దేవతలు మరియు రాక్షసులు పాల సముద్రాన్ని మదించినప్పుడు లక్ష్మీదేవి అక్కడి నుంచి ఆవిర్భవిస్తారు. శుక్రవారం రోజు పంచమి నాడు అమ్మవారు పుట్టారు. ఆమె చూపు ఎక్కడ వరకు పడిందో అక్కడ వరకు దరిద్రం అంతా పోయిందట. అమ్మవారితో పాటు కామధేనువు, తెల్ల గుర్రం, కల్పవృక్షం, ఐరావతం, విష్ణుమూర్తి విల్లు, కౌస్తభం, చంద్రుడు, ధన్వంతరి, అమృతం ఇలా అన్ని కూడా పుట్టాయి. అమ్మవారికి అయ్యవారిని పూజిస్తే ఎక్కువ ప్రీతి చెందుతారు. మీరు ఎప్పుడైనా గమనించారా? ఎప్పుడు విష్ణుమూర్తికి అమ్మవారి పాదాలు ఒత్తుతూ ఉంటారు. రామావతారంలో సీతమ్మగా, కృష్ణావతారంలో రుక్మిణీదేవిగా, కలియుగంలో వెంకటేశ్వర స్వామికి పద్మావతి అమ్మవారిగా అవతరించారు అమ్మవారు. అమ్మవారు ఒక వారకంటే అలా చూస్తే చాలు మనకున్న దరిద్రం అంతా కూడా పోతుంది. అంత శక్తి అమ్మవారి చూపుకి. మనకి కనకదార స్తోత్రం తెలుసు కదా, ఆ కనకదార స్తోత్రంలో ఎంత బాగా చెప్తారు శంకరాచార్యులు. ఒక పేద బ్రాహ్మణ దంపతులు ఉంటారు, వాళ్ళకి ఇంట్లో తినడానికి ఏమీ ఉండదు. అప్పుడు శంకరాచార్యులు భిక్షాటానికి వెళ్తారు వాళ్ళ ఇంటికి. చూస్తే వాళ్ళ ఇంట్లో ఏముండదు, ఏకాదశి ఉపవాసం తీర్చుకొని ఒక ఉసిరికాయ తినాలని పెట్టుకుంటారు. అది తప్పించి ఇంకేముండదు. ఆయనకి అర్థం అవుతుంది ఈవిడికి పెట్టాలనుంది కానీ పెట్టడానికి ఇంట్లో ఏం లేవు. ఉన్న ఒక్క ఉసిరికాయ ఆయనకు పెడతాది. ఇంకా కనకదార స్తోత్రం చదువుతారు, అమ్మవారు ప్రత్యక్షం అవుతారు. వీళ్ళు ముందు జన్మలో ఎవ్వరికి ఏమి కూడా పెట్టలేదు, అందుకనేసి వీళ్ళకి ఈ జన్మలో అట్లా దరిద్రం వచ్చింది అని అమ్మవారు చెప్తారు. వీళ్ళని కరుణించమ్మా అని అనగానే బంగారు ఉసిరికాయల వర్షం వాళ్ళ ఇంటి మీద అంతా పడుతుంది. అమ్మవారికి చాలా కరుణ అన్నమాట. మనం ఎప్పుడైనా చదువుకోవాలన్నా కూడా కనకదార స్తోత్రం చదువుకోవచ్చు. తల్లిదండ్రులని, అక్క చెల్లెల్ని, అన్నదమ్ములని బాగా చూసుకోండి. ఇంట్లో ఆడవాళ్ళని గౌరవించండి. ఏ ఇంట్లో గొడవ పడకుండా సంతోషంగా ఉంటారో అక్కడే అమ్మవారు వాళ్ళ ఇంట్లోనే కొలువై ఉంటారు.